ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, ఈరోజు మనకి చాలామంది మిత్రులు సీజన్లో దొరికే కొన్ని మొక్కల నుంచి మనం ఏమైనా అద్భుతమైన పనులు అవ్వడానికి, అద్భుతమైన పనులు అంటే చెప్తాను మీకు ఎలాంటి పనులు అవ్వడానికి ఏదైనా అవకాశం ఉందని అడిగారు. మిత్రులారా, మీరు చూస్తున్నారు తుంగగడ్డి. ఇది ఆయుర్వేదంలో అంటే తుంగముస్తలు అంటే తుంగగడ్డి దుంపలు తీసుకోవాలి. వీటిని తుంగముస్తలు అంటారు. ఇవి తుంగ దుంపలు అంటారు. అలాగే గరకగడ్డికి కూడా దుంపలు వస్తాయి. ఇవి చాలా సెంటెడ్గా ఉంటాయి. ఇది ఆయుర్వేదంలో మంచి మందుగా వాడతారు. ఉష్ణం తగ్గించడానికి మంచి మందుగా వాడతారు. అలాగే మూత్ర సంబంధిత వ్యాధుల్లో కూడా దీన్ని తీసుకుంటూ ఉంటారు. అలాగే లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పిల్లలకి పాలు రావడానికి కూడా దీన్ని మందుగా వాడుతూ ఉంటారు. ముందు రోజుల్లో ఆయుర్వేదం గురించి కూడా మనం చెప్పుకుందాం. ఈరోజు ఈ తుంగ దుంపలతో అద్భుతమైన మనకి ఎలాంటి ఉపయోగం ఉంటుంది అనే చిన్న వీడియో మనం చెప్పుకుందాం. ఇది ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది కూడా మీకు వివరిస్తాను. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఇది మనకి ఎప్పుడూ అందుబాటులో ఉండే ఒక గడ్డి జాతి చెందిన దుంపలు. పంట పొలాల్లో కానీ, వాగుల్లో కానీ, కాలువల గట్లెంబట కానీ, వరిచేలల్లో కానీ ఎప్పుడు ఎక్కడైనా సరే ఇది విరివిరిగా, పార్కుల్లో కూడా విరివిరిగా కనిపిస్తూ ఉంటాయి. ఇది సిటీలో ఉన్నవారికి కూడా కనిపించే గడ్డి మొక్క. ఆయుర్వేదంలో ఎంత గొప్పదో తంత్రంలో కూడా అంత గొప్ప శక్తి కలిగి ఉంటుంది. దీనితో మనం ఎలా చేసుకోవాలి ముందు చెప్తాను. ఇది గంధపు చెక్క, ఒరిజినల్ గంధపు చెక్క, చిన్న చెక్క ఒకటి తీసుకోండి. అలాగే ఒక 2 తుంగముస్తలు పచ్చివి తీసుకోండి. ఇవి ఎప్పుడు తీసుకోవాలి? పౌర్ణమి రోజున ఈ చందనాన్ని అలాగే తుంగముసల్ని ఏదైతే ఉందో తుంగగడ్డల్ని కూడా తీసుకోండి. పౌర్ణమి రోజున మాత్రమే. ఆ రోజున మీరు చక్కగా మీ ఇంట్లో సానం ఉంటే కనుక సానం మీద అరగదీసి గంధపు చెక్కని అలాగే తుంగముస్తలు 2 గడ్డలని చక్కగా దీన్ని కడగండి. కడిగి చక్కగా సానం మీద అరగదీయండి. ఈ 2 కూడా అరగ తీసుకొని ఒక చక్కగా చిన్న డబ్బాలో పెట్టుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ తిలకాన్ని, ఇది మనం అరగదీసిన గంధం ఉంది కదా, దాన్ని తిలకంగా ధరించాలి. ధరిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటే మీకు చెప్తాను. ఇది మనం రోజు రెగ్యులర్గా ఎప్పుడూ కూడా ఎవరితో ఏదైనా పని చేసినప్పుడు ఎవరో ఒకరు సంబంధం లేకుండా గొడవ పెట్టుకుంటూ ఉంటారు. అటు ఆఫీసుల్లో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా సరే అనవసరమైన గొడవలు అవుతూ ఉంటాయి. అంటే మన సంబంధం ఉండదు. అలాంటి గొడవల నుంచి బయటపడడానికి, అలాగే మీరు పనిచేసిన దగ్గర సరిగా డబ్బులు ఇవ్వరు, ఓనర్ ఎవరైనా సరే పని చేయించుకుంటారు, సరిగ్గా డబ్బులు ఇవ్వరు, డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పడి తిప్పుతూ ఉంటారు, రేపు 2 ఎల్లుండి అని. అలాంటి ఇబ్బంది పడుతున్నవారు, మూడవది ఏంటంటే మనం డబ్బులు ఎవరికైనా సరే చేబదులుగా, అంటే వడ్డీలకు కాదు, చేబదులుగా ఇచ్చి డబ్బులు వసూలు అవ్వకుండా ఉంటాయి. అలాంటి చేబదులుగా ఇచ్చి డబ్బులు వసూలు కాని వారు ఎవరైనా సరే, డబ్బులు ఇచ్చిన వారు ఈ గంధాన్ని తీసుకొని పౌర్ణమి రోజు నుంచి రెగ్యులర్గా పౌర్ణమి రోజు తీసుకోవాలి. పౌర్ణమి రోజునే ఈ పచ్చిగడ్డలు తెచ్చుకోవాలి, ఎండివి కాదు పచ్చివి తెచ్చుకోవాలి. పౌర్ణమి రోజునే గంధం తీసుకోవాలి. పౌర్ణమి రోజు నుంచి మీరు రెగ్యులర్గా మీ సాయంత్రం స్నానం చేసి చంద్రుడు దర్శనం అయిన తర్వాత సాయంత్రం పూట దీన్ని బొట్టుగా పెట్టుకోవాలి. ప్రతిరోజు కూడా మీరు ఈ గంధాన్ని మొత్తం స్టోర్ చేసుకున్నారు డబ్బాలో బొట్టుగా పెట్టుకుంటూ ఉండండి. మీరు ఎవరైతే డబ్బులు చేబదులు ఇచ్చారో వాళ్ళు ఇవ్వడం లేదు, 2 నెలలైంది, 3 నెలలైంది, 6 నెలలైంది, వారికి ఇది పెట్టుకునేటప్పుడు మీ కులదైవానికి, మీ ఇష్టదైవానికి నమస్కారం చేసుకొని ఈ గంధాన్ని బొట్టుగా పెట్టుకొని దాని మీద ఇంక ఏదైనా పెట్టుకోవచ్చు, కుంకుమ పెట్టుకోవచ్చు, సింధూరం పెట్టుకోవచ్చు. దీన్ని మాత్రం నుదురుకు పెట్టుకొని మనసులో అనుకోండి, నేను డబ్బులకి వెళ్తున్నాను, అతను నాకు డబ్బులు ఇవ్వాలి అంటే. చేబదులు తీసుకుని కూడా ఎగ్గొట్టే వారు కొంతమంది ఉంటారు. అలాంటి ఎగ్గొట్టిన వారి దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడానికి గంధం ఉపయోగపడుతుందని తంత్రంలో చెప్పడం జరుగుతుంది. ఆయుర్వేదంలో ఎంత గొప్పగా పనిచేస్తుందో తంత్రంలో కూడా తుంగముస్తలు రకరకాల విషయాలు పనిచేస్తాయి. ఇవి యజ్ఞయాగాదుల్లో వాడతారు, అలాగే క్రతువుల్లో వాడతారు, కొన్ని అద్భుతమైన మందులకు కూడా వాడతారు. తంత్రంలో కూడా దీనికి రకరకాల ఉపయోగాలను ముందు చెప్పుకుందాం. మీరు ఇది ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు ఇచ్చిన డబ్బులు, అంటే చేబదులు ఇచ్చిన డబ్బులు వెనక్కి వస్తాయి. అలాగే చేసిన పని దగ్గర ఎక్కడైనా సరే డబ్బులు రాకపోతే డబ్బులు తిరిగి వస్తాయి. అలాగే అనవసరమైన గొడవలు ఇంట్లో కానీ బయట కానీ వేరే వాళ్ళు సంబంధం లేకుండా గొడవల్లో మనం వెళ్తూ ఉంటాం ఒక్కోసారి. అలాంటి గొడవలకు దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది నమ్మి చేయండి మిత్రులారా. ఇది పౌర్ణమి రోజున మాత్రమే చేయాలి. రాబోయే పౌర్ణమికి మీరు రెడీ చేసుకోండి. ఖర్చుతో కూడుకునేది కాదు, తక్కువ ఖర్చుతో పని అయిపోతుంది.
ఇది ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఎప్పుడైనా సరే పౌర్ణమి రోజు మొదలుపెట్టి కంటిన్యూ ఎప్పుడు రోజు పెట్టుకుంటూ ఉండొచ్చు. మీ పనులు అవుతున్నాయి అవ్వలేదు అని అనుమానాలు వస్తూ ఉంటే రెగ్యులర్గా పెట్టుకోండి. మీకు ఖచ్చితంగా మంచి మార్పు వస్తుంది. చక్కగా సెంటెడ్ లాగా ఉంటుందన్నమాట. దుంప కూడా సెంటెడ్ లాగా ఉంటుంది. ఇది అరగదీస్తే చాలామందికి తెలుసు, చాలామంది మిత్రులు తెలుసు. ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి, ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మిత్రులరా, నన్ను ఎంతగా ఆదరిస్తుంది మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మర్చిపోయిన మిత్రులారా, కొంతమంది అడగచ్చు, పౌర్ణమి రోజున వేరే వాళ్ళు తెచ్చి ఇస్తే వాడుకోవచ్చా అని ఒక డౌట్ రావచ్చు. వాడుకోవచ్చు. వేరే ఆ రోజు తీసుకొచ్చి ఎవరైనా మిత్రులు మీకు ఇస్తే దాన్ని మీరు వాడుకోవచ్చు. పచ్చిది అలా ఎండిపోయినవి కాదు, ఎండింది కాకుండా పచ్చిదాని నుంచి గంధం తీసుకోవాలి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.